హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది తెచ్చానండి. సో ప్రస్తుతానికి మనకి ఇంద్రమ్మ ఇల్లు రిలేటెడ్ ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు మనకి పెన్షన్ గురించి అయితే వరీ అవుతున్నారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఇంట్లో అట్లీస్ట్ మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి సో ఈ టాపిక్ వచ్చేసి నేను పెన్షన్ గురించి అయితే చేస్తున్నానండి. సో టాపిక్ ఏంటంటే మనకి వెరిఫికేషన్ అనేది అయితే స్టార్ట్ చేశారు పెన్షన్ గురించి. అది కూడా పెన్షన్ ఎందుకు వెరిఫై చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. అలాగే ఇంకొకటి కొత్త రూల్స్ అనేవి అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. మనకి ఫేస్ రికగ్నైజేషన్ ఆప్షన్ అనేది తెస్తున్నారు. అది ఎందుకు తెస్తున్నారు అనేది కూడా నేను మీకు చెప్తాను. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది అయితే వెరిఫికేషన్ అనేది అయితే స్టార్ట్ చేశారండి. అంటే వెరిఫైయింగ్ అంటే ఎవరైతే పెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారో వాళ్ళని వెరిఫై చేయడం అనేది అయితే స్టార్ట్ చేశారు. సో దీనికి 2 రీజన్స్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో ఫేస్ రికగ్నైజేషన్ ప్రాసెస్ అనేది తేవాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. సో అది ఎందుకు తేవాలి అని అయితే డిసైడ్ చేశారంటే, చాలామంది అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఓల్డ్ పర్సన్స్ది పెన్షన్ ఉందో వాళ్ళది పెన్షన్ అంటే వాళ్ళు డెత్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేవి ఆ అమౌంట్ అనేది అయితే యూస్ చేయడం అనేది జరుగుతుంది అనేసి అయితే వీళ్ళకు వచ్చిన ఒక అప్డేట్ అండి. సో ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక నార్మల్గా మనకి సర్వీస్ పెన్షన్ ఏదైతే ఉంటుందో మనం జాబ్ చేసే అంటే నార్మల్ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో అందులో జాబ్ చేసేటప్పుడు మనకి వాళ్ళ నుంచి పిఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో సర్వీస్ పెన్షన్ అనేది ఆ పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్ అనేది కూడా తీసుకుంటున్నారు అనేసి అయితే గవర్నమెంట్కి ఒక న్యూస్ అనేది వచ్చింది. సో అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా ప్రాపర్గా వ్యాలిడేట్ చేస్తున్నారు. యాక్చువల్గా అలా టూ పెన్షన్స్ కూడా తీసుకోవడం నాకు తెలిసినంత వరకు అయితే రైట్ కాదేమో అండి. సో ఇంకా ఏదైనా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఏదర్ సర్వీస్ పెన్షన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇంకా ఆసరా పెన్షన్ అనేది అయితే డిస్కనెక్ట్ చేస్తారు అనేసి అయితే ఇంకా వెరిఫై అనేది అయితే చేస్తున్నారు. ఇంకా ఈ పెన్షన్లో కూడా ఎవరైతే ఎలిజిబుల్ లేరు, అర్హులు కారు, వాళ్ళ నేమ్ కూడా తీసేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళ డిజబుల్ సర్టిఫికేట్, ఇంకా ఎవరి హస్బెండ్ అయితే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్, సో ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.